హే! వెల్కమ్ బ్యాక్ టు డిఎన్ఆర్ వ్లాగ్స్. సో, మళ్ళీ బ్యాగేసుకొని ఎక్కడికి అని అనుకుంటున్నారా? సో, అరుణాచలం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసేసి బయటికొచ్చేసాము. 4, 5 గంటలకైతే. ఇంకా టీ తాగేసి అలా అరుణాచలంలో ఉన్న బస్ స్టాప్‌కైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఒక బెస్ట్ పాయింట్ ఏంటి అంటే, అరుణాచలంలో మీకు 24/7 బసెస్ ఉంటాయి. ఫర్ చెన్నై గాని, తిరుపతి గాని, లేకపోతే పాండిచ్చేరికి గాని. సో, సర్టెన్ ఫేమస్ రూట్స్‌కైతే చాలా ఉంటవి. సో, ఇదైతే మేము ఎక్కబోయే బస్సు చెంగల్పట్టు. సో, చెంగల్పట్టు నుంచి ఎక్కడికెళ్తాము అనేది మీరు గెస్ చేయండి. ఇంకా మేము చెంగల్పట్టు బస్సయితే ఎక్కేసాము. మార్నింగ్ 6 అరౌండ్ అయ్యింది. 5:36కి. ఇంకా బస్సయితే స్టార్ట్ చేశాడు ఎక్కిన 5 మినిట్స్‌కే. సో, ఇక్కడ జనాలు నిండేదాకానైతే ఏం వెయిట్ చేయలేదు. తొందరగానే స్టార్ట్ చేశారు. కాకపోతే ఏందంటే కొంచెం స్లోగెళ్లారో, ఫాస్ట్‌గెళ్లారో అర్థం కాలేదు. అన్ని ఊర్లయితే తిప్పుకుంటూ వెళ్లారు. ఇంతలో కండక్టర్ వచ్చి టికెట్ చేతిలో పెట్టాడు. పైసలైతే తీసుకున్నాడు. ఇంకా అలా ట్రావెల్ చేస్తూ చెంగల్పట్టు జంక్షన్ బైపాస్ దగ్గరైతే దింపారు. నియర్ బై రైల్వే స్టేషన్. ఒక 1 ½ కిలోమీటర్ రైల్వే స్టేషన్‌కుంటది. బైపాస్‌లోనే దింపుతారట బసెస్ అన్నీ. లోపలికెళ్ళవు. ఇదొక బ్యాడ్ థింగ్ అనిపించింది నాకైతే. ఇంకా అలా బైపాస్ నుంచి ఇంకా ఆటో తీసుకొనైతే రైల్వే స్టేషన్స్‌కెళ్ళాము. రైల్వే స్టేషన్ లోపలికైతే కన్‌స్ట్రక్షన్ నడుస్తుంది. చాలా గందరగోళంగా ఉంది. ఇక్కడ పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. లోపలికెళ్ళి లగేజ్ పెడదాము అనుకున్నాము. బట్ వాళ్ళైతే లగేజ్ యాక్సెప్ట్ చేయలేదు. అదేందో నాకర్థం కాలేదు. ట్రైన్ టికెట్ అది బొక్క అని మస్తు అడిగాడు. ఇక్కడ నుంచి ఎక్కడికెళ్ళాము, ఏం చేశాము, ఎలా తిరిగాము, ఎక్కడెక్కడ తిరిగాము అనేది స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్.